ఏందక్క ఒకసారి ఆ చేతులు అన్ని బ్లౌజులు పట్టుకొని హాయ్ చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇవన్నీ కూడా పెళ్లి బ్లౌజులు అండి. అంటే వాళ్ళ చెల్లెలివి అన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళ అక్కవి అన్నీ కూడా. వీళ్ళు వచ్చేసి మనకి ఇన్స్టాలో ఫాలోవర్స్ అంట. వీళ్ళది వచ్చేసి ఒంగోలు, వాళ్ళ చుట్టాలు వచ్చేసి మా ఊర్లో ఉన్నారంట. వాళ్ళకి కాల్ చేసి మరి వాళ్ళ అమ్మాయిది పెళ్లి బట్టలు అని చెప్పి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి, అంత దూరం నుంచి వచ్చి మనకి బట్టలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ వర్క్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందన్నమాట. పట్టు క్లాత్ అయితే తీసుకొని వేసాం. శారీ అయితే ఇది అంచు కలరు మనకి పట్టు క్లాత్ అయితే తీసుకొని వేసాం. చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇక ఈ రెండో బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఆపట్టు క్లాత్ మీద వేసామండి. అసలు కలర్ కాంబినేషన్ చూడండి అద్దరిపోయిందనమాట. ఈ వర్క్ అనేది మనకి మొత్తం కూడా ముడికుట్టు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లక్కన్స్ కూడా దాంట్లోనే వేసాము. ఒకసారి శారీ కూడా చూడండి, అసలుకి ఎంత షైనింగ్ ఉందంటే శారీ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి అంచు కలర్ ఏదైతే ఉందో అది మనకి ప్లెయిన్ ఆపట్టు క్లాత్ తీసుకొని అయితే వేసాము. చాలా నీట్గా అనిపించింది. మీకు ఎలా ఉందనేది ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మనకి కామెంట్ చేయండి. ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పట్టు క్లాత్ మీదే వేసాము. అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆ పట్టు క్లాతే తీసుకున్నారు. చీరలో బ్లౌజులు అయితే వద్దక్క, మనకి వర్క్ నీట్గా కనిపించదు, ప్లస్ మళ్ళీ మనకి క్లాత్లు అనేవి పాడైపోతాయి, బాగుండవు బ్లౌజులు వద్దన్నారు. దీనికి డిజైన్ చూడండి, అసలు షోల్డర్ కాడ నుంచి రివర్స్ వస్తుంది అనమాట ఫ్లవర్ అనేది. చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా యూనిక్ కూడా బాగుంటుంది యూనిక్గా. చీర చూడండి, కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ అసలు ఎగ్జాక్ట్గా చాలా బాగా మ్యాచ్ అయింది. దీనికైతే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ కూడా. ఈ స్టార్టింగ్లో చూపించాయన్నీ కూడా పెళ్లి కూతురివి అనమాట. 4-5 బ్లౌజులు తనవి. ఇక మిగతా వచ్చేసి బ్లౌజులు అయితే వాళ్ళ అక్కవి చెల్లెలివి అనమాట. ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి యూ నెక్ వస్తుంది, యూ షేప్లో వస్తుంది, కట్ వర్క్ అనమాట. ఇది కూడా మనం ఈ మధ్యకాలంలో ఎన్ని బ్లౌజులకు వేసామో ఏ కలర్ కాంబినేషన్కి అది చాలా బాగా నీట్గా బాగా సెట్ అవుతుంది. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. చీర చూడండి, అసలు తేనె కలర్లో అసలు ఎంత షైనింగ్ ఎంత మెరిచిపోతుందో. దీనికి కూడా మనకి అంచు కలర్ అనేది ఆపట్టు తీసుకొని వేసాం. చాలా నీట్గా వచ్చింది. ఇక దీనికి వచ్చేసి మనకి ఈ చీరకు ఒక్కదానికే మనకి ఆపట్టు క్లాత్ అనేది మనకి కలరు దొరకలేదు. కస్టమర్కి చెప్తే ఓకే అక్క, దానికి అంచు అనేది వేసి అంచు వేస్ట్ చేయకుండా వేయక్క అని చెప్పారు. నేను ఇలా వేసాను అనమాట. చాలా బాగా నీట్గా అనిపించింది. కట్ వర్క్ అనేది మనకి లాస్ట్లో మనకి ఎల్బో హ్యాండ్స్కి లాస్ట్లో మధ్యలో వేసాం అనమాట. చాలా నీట్గా వచ్చింది. ఇంకా బీట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళే కుట్టుకుంటా ఉన్నారు కస్టమర్ కూడా. ఈ చీర కూడా చాలా బాగుంది, అంటే చాలా షైనింగ్గా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇక తర్వాత బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అనమాట. ఇది కూడా హాఫ్ హ్యాండ్స్కి నిండుగా వస్తుంది ఈ ఫ్లవర్ అనేది. కలర్ కాంబినేషన్ కానీ కట్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది. ఈ వర్క్ కూడా సింపుల్ బడ్జెట్లోనే డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. దీని మీద శారీ అయితే ఇది మనకి. దీని మీద కూడా మనకు అంచి బార్డర్ అనేది తీసుకున్నాం అనమాట, పట్టు క్లాత్ అనేది. ఇక లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఆ పట్టు మీద అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.